9 న్యూస్కు స్వాగతం. నేటి వార్తలు. భాజపాకు సీనియర్ నాయకులు దూరం. జనసేనతోనే అభివృద్ధిని నమ్మి పవన్ ఆధ్వర్యంలో జనసేన తీర్థం. పట్టణంలో జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జనసేన నాయకులు మల్లప్ప మాట్లాడుతూ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో భాజపా సీనియర్ నాయకులు దాదాపు 28 సంవత్సరాల నుంచి భాజపాలో అనేక శాఖలలో క్రియాశీలకంగా వ్యవహరించిన లాయర్ లోకేషన్ జనసేనలోకి రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. అనంతరం ఆదోని తరపున ఆయనతో పాటు జనసేనలో చేరిన కొందరికి శాలువా కప్పి పార్టీ కండువా వేసి జనసేనలోకి ఆహ్వానించడం జరిగింది. అలాగే ఆదోనిలో పవన్ కళ్యాణ్ పర్యటనలో పత్తి రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో వైసీపీ కార్యకర్త పవన్ కళ్యాణ్ దగ్గర జగన్మోహన్ రెడ్డిని గెలిపించండి అని చెప్పడం జరిగిందని, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ప్రతి పౌరుడికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మద్దతిస్తేనే ఏ పార్టీ అయినా గెలుస్తుందని, లేకపోతే ఆ పార్టీకి మనగడ కష్టమని మరోసారి రుజువైందని అన్నారు. వైసీపీ నాయకులు జనసేన ప్రోగ్రాంలో ఏదో అలజడి చేయాలని చూస్తే ప్రజలు ఊరుకోరని, ఒకవేళ నిజంగా కావాలని మీరు ఇలాంటి పనులు ప్రోత్సహిస్తుంటే మంచిది కాదని, ఇకనైనా ఇలాంటి చీప్ ట్రిక్స్ మానుకోవాలని తెలిపారు. అనంతరం లోకేష్ మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి చాలా మంచి రాజకీయాలు చేస్తున్నారని, నీతి నిబంధనలతో కూడిన రాజకీయాలు ఆయన చేస్తుండడం, అలాగే ఆయన ఆలోచనలు, ఆయన ప్రజలకు చేస్తున్న సేవలు చూసి ఆయనతో పాటు కలిసి నడవాలని జనసేనలోకి రావడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మార్కెట్ యార్డ్ రైతులతో ముఖాముఖి కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన గారు క్లియర్గా చెప్పడం ఏమంటే, నేను రైతులతో ముఖాముఖి చేయాలి, నాకు మీటింగ్ చెప్పడం కంటే రైతుల కష్టాల గురించి తెలుసుకోవాలనే ఒక ఉద్దేశం ఆయన క్లియర్గా వ్యక్తపరిచారు. దానికోసం అక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. కానీ అశేష జనం అక్కడికి రావడంతో కాస్త కంట్రోల్ చేయడం కూడా కాస్త ప్రాబ్లం అయిపోయి ఆ యొక్క కార్యక్రమం మధ్యలోనే ముగిసింది. అలాగే దాంట్లో ఆ కార్యక్రమంలో జరిగినటువంటి ఒక విషయాన్ని మీకు అందరికీ మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నాను. ఒక రైతు వచ్చి ఆయన ఏం మాట్లాడినాడు అనేది ఒక్కసారి మీరు కానీ బాగా గమనించినట్లయితే, పవన్ కళ్యాణ్ గారిని మీరు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించండి అని చెప్పడం జరిగింది. అంటే దాని అర్థం ఏమంటే, రైతులు, కార్మికులు, మహిళలు, విద్యార్థులు, యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒకటే నిర్ణయించుకున్నారు, రేపు 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ లేనిదే రాష్ట్ర రాజకీయాలు లేవు అని కూడా ఆ రైతు క్లియర్గా చెప్పడం జరిగింది. దాన్ని కొంతమంది వైసీపీ వాళ్ళు దాన్ని ట్రోల్ చేసుకుంటూ దాన్ని షేర్లు చేయడం జరుగుతూ ఉంది. నేను అందుకే తెలియజేస్తున్నా, మనము జనసేన పార్టీ ఎప్పటికైనా కానీ ఎక్కడ ఏ సభ పెట్టినా, ఎక్కడ ఏ ముఖాముఖి పెట్టినా, ఆయన టీడీపీ రైతా, ఆయన కాంగ్రెస్ రైతా, ఆయన వైసీపీ రైతా అని కాదు, రైతుని రైతుగా చూసే ఒక పద్ధతి కేవలం జనసేన పార్టీలోనే ఉంది. అందుకే రైతులను ఎవరొచ్చినా కూడా వాళ్ళ కష్టాలను తెలుసుకోవాలని అనుకున్నాడు. అది పవన్ కళ్యాణ్ గారికి ఉండే సంస్కారం. దయచేసి అటువంటి షేర్లు కూడా మీరు ఊకే ఏదో మభ్యపెట్టడానికి, ప్రజలకి మభ్యపెట్టడానికి అటువంటి మీ యొక్క ధోరణిని కూడా మార్చుకోవాలని కూడా నేను వైసీపీ కార్యకర్తలకు విన్నవించుకుంటూ, అది ఎందుకంటే వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాము. అలాగే ఈ పర్యటనను విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ముఖ్యంగా నేను చెప్పదలుచుకునేది ఏమంటే, అనుమతులు తీసుకొని యొక్క పర్మిషన్ చేశాం కాబట్టి ఇక్కడ పోలీస్ శాఖ వారిని కూడా చాలా మెచ్చుకోవాలి. చాలా వరకు ఆ అశేష జనాన్ని కూడా వాళ్ళు కంట్రోల్ చేసుకుంటూ వాళ్ళ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి వాళ్ళ యొక్క సహకారాన్ని అందించినటువంటి ఆదోని డివిజన్ పోలీస్ శాఖ వారికి, డిఎస్పీ గారికి, మరియు లా అండ్ ఆర్డర్ సిఐ, ఎస్ఐ గారులకు, మరియు హెడ్ కానిస్టేబుల్ గారులకు, మరియు ట్రాఫిక్ సిఐ, రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి వ్యక్తి, మరియు అన్ని రకాలుగా ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉన్నటువంటి వ్యక్తి. దాదాపు 27 ఏళ్లుగా భారతీయ జనతా పార్టీలో వివిధ హోదాలను నిర్వర్తించినటువంటి వ్యక్తి. అలాగే బార్ కౌన్సిల్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి లోకేష్ అన్న గారు ఈరోజు జనసేన పార్టీలో చేరడం నిజంగా చాలా సంతోషించదగ్గ విషయం. యాక్చువల్గా నిన్ననే కర్నూలులో పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో ఆయన జనసేన పార్టీలో చేరడం జరిగింది. మేము ఆయనను, వాళ్ళ ఫ్రెండ్స్ అయినటువంటి రేణువర్మ మలిశెట్టి గారిని, రఘు గారిని, చంద్రశేఖర్ గారిని, శ్రీకాంత్ గారిని, మళ్ళీ ఇంకో చంద్రశేఖర్ గారిని, అంటే వీళ్ళే కాకుండా ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇక్కడ రాలేకపోయారు ఈరోజు. వీళ్ళందరినీ జనసేన పార్టీ సాదరంగా స్వాగతం పలుకుతూ ఉంది. అలాగే ఒక నీతి, నిజాయితీ, నిబద్ధతతో కూడుకున్నటువంటి రాజకీయాలు
ఒక పవన్ కళ్యాణ్ గారే చేయగలరని భావించి వాళ్ళు ఈరోజు ఈ పార్టీలో చేరారు. అలాగే లోకేష్ గారు కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆదోనిలో ఉన్నటువంటి పరిస్థితులను, ఇక్కడ గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు చేసినటువంటి నిర్లక్ష్యాలని అన్ని క్షుణ్ణంగా గమనించి ఆదోని నియోజకవర్గాన్ని కూడా మనం పవన్ కళ్యాణ్ గారిని గెలిపించి జనసేన పార్టీని ఇక్కడ ఆదోని నియోజకవర్గంలో గెలిపించి ఆదోని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి. మరి తిరిగి సెకండ్ బాంబేగా ఆదోని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే ఒక తలంపుతో దాన్ని అభివృద్ధి చేయగల సత్తా ఒక జనసేన పార్టీకే ఉందని వాళ్ళు భావించి ఈరోజు చేరడం నిజంగా చాలా సంతోషించదగ్గ విషయం. వాళ్ళ పెద్దలైనటువంటి వాళ్ళందరూ సలహాలు తీసుకొని జనసేన పార్టీ బలోపేతం చేస్తామని, అలాగే తప్పకుండా రేపు రాబోయే 2019 సార్వత్రిక ఎన్నికల్లో తప్పకుండా ఆదోని గడ్డ మీద జనసేన పార్టీని జెండాని ఎగరేసి ఆదోని నియోజకవర్గాన్ని తిరిగి సెకండ్ బాంబేగా ఏర్పాటు చేస్తామని కూడా మేము తెలియజేసుకుంటున్నాము. నా పేరు ఎన్ మల్లప్ప, జన సైనికుడు, ఆదోని. భారతీయ జనతా పార్టీ నుంచి రాష్ట్రంలో నూతనంగా ఏర్పడినటువంటి జనసేన పార్టీలో చేరడానికి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలు, రాష్ట్ర అభివృద్ధి కొరకు తన పరిధిని తపనను బేస్ చేసుకునే ఈరోజు భారతీయ జనతా పార్టీని రాజీనామా చేసి ఒక జనసేనలో చేరడం జరిగింది. భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అభివృద్ధి పదంలో ఈనాడు ప్రయాణించలేదు. దేశ రాజకీయాలు పక్కన పెట్టేస్తే ఆంధ్రప్రదేశ్లో మాత్రం భారతీయ జనతా పార్టీ రాజకీయాలు శూన్యం, వర్గ వ్యక్తులతో సతమతమవుతున్నారు. కానీ ఈనాడు ఒక నాయకుడు ప్రజాసేవనే స్ఫూర్తిగా తీసుకొని రాజకీయాలకు రావడం, అవినీతి రహిత పరిపాలన, రాజ్యాంగం పట్ల నిబద్ధత కలిగినటువంటి వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు అవతరించడం, వారి యొక్క నిబద్ధతలను ఆధారం చేసుకునే ఈ యొక్క ఆదోని నియోజకవర్గంలో జనసేనను అభివృద్ధి చేయడానికే ఆయనతో పాటు మేము ప్రయాణించడానికి నిర్ణయం తీసుకున్నాం. ఈరోజు భవిష్యత్తు రాజకీయాలు అన్ని కూడా అవినీతి రహితంగానే ఉండాలనేటువంటి మంచి నిర్ణయంతోనే జనసేనలో చేరాము. ఆ నిర్ణయాలను పాటిస్తాము. చక్కగా అవినీతికి వ్యతిరేకంగానే పరిపాలనలో ఉంటామని ఆశిస్తూ జనసేనలో చేరాము. నా పేరు ఎంపీ లోకేష్ కుమార్.